ఒక యోగి ఆత్మకథ చాప్టర్ 39లోకి వచ్చేసాం. సిలువ గాయాలున్న థెరిసా నాయమన్ గారి గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. యోగానందుడు గారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కదా. సో అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. SRF సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే సంస్థను నడుపుతున్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో మన యోగానందుడు ధ్యానం చేస్తూ ఉండగా యుక్తేశ్వర్ గారు కనిపించి యుక్తేశ్వర్ గారు చెప్తారనమాట, ముకుందా ఇక చాలు, నువ్వు తిరిగి వచ్చేసే, ఇప్పటికి నువ్వు 15 years అయిపోయింది, నేను త్వరగా నా శరీరాన్ని నేను వదిలి వెళ్ళిపోతున్నాను, నా కాంతి శరీరం మొత్తం ఇక్కడ ఈ ప్రపంచానికి దూరం అయిపోతుంది, నువ్వు రావాలి అని చెప్పేసి వాషింగ్టన్లో, అదే మౌంట్ వాషింగ్టన్లో ప్రధాన కార్యాలయంలో మన యోగానందుడు ధ్యానం చేసుకుంటున్న టైంలో యుక్తేశ్వర్ గారి స్వరం ఆయనకి వినిపిస్తుంది అనమాట. ఇక వెంటనే ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది, యోగానందుడికి కూడా. అవునా ఏంటి, నేను ఇప్పటికి 15 years, నేను ఇక్కడ అమెరికా వచ్చేసి 15 సంవత్సరాలు పూర్తి అయ్యిందా అనే డౌట్ ఈయనకు వస్తుంది. అంటే ఆయన ఎప్పుడు వచ్చారు, 1920 సెప్టెంబర్లో అమెరికాలో అడుగు పెట్టారు ఆయన. ఇప్పుడు 1935 అనమాట. 1935 సంవత్సరంలో ఇప్పుడున్న మొత్తం ఈ సెల్ఫ్ రియలైజేషన్ SRF సంస్థ యొక్క మొత్తం బాధ్యతలు ఆయన చూసుకుంటున్నారు కదా. మరి ఆ బాధ్యతలన్నీ వేరే వాళ్ళకి అప్పచెప్పేసేయాలి. సో ఆయన ఏం చేస్తారంటే 1935 మార్చిలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థను కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాల ప్రకారం చిరస్థాయిగా మనుగడ సాగించడానికి రూపొందించిన మతాంత శాఖారహితమైన లాభార్జన రహితమైన సంస్థగా రిజిస్టర్ చేయిస్తారనమాట. సో అలాగే ఆయన రచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ హక్కు కూడా సెల్ఫ్ రియలైజేషన్షిప్కి విరాళంగా ఇచ్చేస్తారు. అవన్నీ కూడా జూన్ 9న యూరోపా అనే ఓడలో ఆయన బయలుదేరతారు. అమెరికాలో బయలుదేరతారు. యూరోపా అనే ఓడలో అమెరికా నుండి బయలుదేరతారు. ఎప్పుడు 1935 జూన్ 9న. అలా బయలుదేరి ఆయన ప్లాన్ ఏంటి అంటే, అమెరికా నుండి ఇండియాకి వెళ్ళే మధ్యలో కొన్ని ప్రదేశాలను ఆయన చూస్ చేసుకున్నారనమాట. ఇలా ఈ ప్లేసెస్ కూడా విజిట్ చేసి నేను ఇండియాకి వెళ్తాను అని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ చేసుకున్నారు. అలా ఆ ప్లాన్లో భాగంగా ఆయన యూరోప్ ఖండం మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నమాట. మధ్యలో లండన్ నగరం మొత్తం తిరిగేశారనమాట. అలాగే స్కాట్లాండ్లో ఒక గెస్ట్గా కూడా ఒకరింటికి వెళ్తారు. ఓడ దిగి అండ్ ఇంగ్లీష్ ఛానల్ కూడా దాటేసి ఇక యూరోప్ ఖండంలో ప్రవేశం, ఇక అందులోకి వెళ్ళిపోతారు. యూరోప్ ఖండానికి ఎందుకు వెళ్ళాలి, ఆ రీజన్ ఏంటి అంటే, అక్కడ యూరోప్ ఖండంలో బవేరియా అనే ప్రాంతంలో, బవేరియాలోని కానర్స్రాత్ అనే ఇంకొక ప్రాంతం ఉందన్నమాట. కానర్స్రాత్, అందులో అక్కడ థెరిసా నాయమన్ అనే ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ్ని కలవాలి అనేది ఈయన యొక్క ధ్యేయం. ఆయన ఒక టార్గెట్గా పెట్టుకున్నారనమాట. నేను ఖచ్చితంగా థెరిసా నాయమన్ గారిని మీట్ అయ్యే విజిట్ చేసి వెళ్తాను అని చెప్పేసి. దానికి రీజన్ ఏంటంటే, ఆయన అంతగా అనుకోవడానికి కొన్ని రీజన్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక 6 reasons ఆవిడని కలవడానికి మన యోగానందుడు గారు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే కొన్ని 6 reasons ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకటేంటంటే, 1898 గుడ్ ఫ్రైడే నాడు జన్మించిన థెరిసా 20 ఏట ఒక ప్రమాదంలో గాయపడింది. ఆమె గుడ్డిదైంది, పక్షవాతం వచ్చింది. 1923లో లిటిల్ ఫ్లవర్గా పేరుగన్న సెయింట్ థెరిసా ఆఫ్ లిసియోకు చేసిన ప్రార్థనల వల్ల అలౌకిక రీతిలో ఆమెకు మళ్లీ చూపు వచ్చింది. ఆ తర్వాత థెరిసా నాయమన్ అవయవాలకు తక్షణమే రోగ నివారణ జరిగింది. ఇక థెరిసా 1923 నుంచి అన్నపానీయాలు పూర్తిగా మానేసింది. కానీ దైవ ప్రసాదంగా పలచని రొట్టె ముక్క మాత్రం మింగుతుంది. ఇక 4వ రీజన్ ఏంటంటే, 1926లో థెరిసా తల మీద, రొమ్ము మీద, చేతుల మీద, పాదాల మీద క్రీస్తు పవిత్ర గాయాలు కనిపించాయి. ప్రతి శుక్రవారం నాడు ఆమె మరణానికి పూర్వం క్రీస్తు అనుభవించిన బాధలన్నీ తన శరీరంలోనే పడుతూ క్రీస్తు వ్యధను అనుభవిస్తుంది. ఇక 5వది, సాధారణంగా తన ఊళ్ళో వాడుకలో ఉన్న సరళమైన జర్మన్ భాష మాత్రమే తెలిసిన థెరిసా శుక్రవారం సమాధి స్థితిలో పలికే పదబంధాలన్నీ ప్రాతామయక్ భాషారూపాలుగా పండితులు గుర్తించారు. అంతర్దర్శనాల్లో ఆమె సముచిత సమయాల్లో హిబ్రూ కానీ గ్రీకు కానీ మాట్లాడుతుంది. మత ధర్మాధికారుల అనుమతితో థెరిసా చాలాసార్లు నిశిత శాస్త్ర పరీక్షకు నిలిచింది. ప్రొటెస్టెంట్ జర్మన్ వార్తాపత్రిక సంపాదకుడైన డాక్టర్ ఫ్రిడ్జ్ గెర్లిక్
కాథలిక్ బండారం బయటపెట్టడానికి కానర్స్రాత్ వెళ్ళాడు. కానీ చివరికి గౌరవ ప్రపత్తులతో ఆమె జీవిత కథ ఒకటి రాశాడు. సో ఇవన్నీ ఆల్రెడీ మన యోగానందుడికి తెరిసా నాయమన్ గారిని కలుసుకోవడానికి యోగానందుడు నడుం బిగించారనమాట. సో ఎప్పట్లాగే ఆయన ఒక సాధువును కలుసుకోవడం కుతూహలంగా ఉండేదన్నమాట. అలా ఆ యాత్రలో జూలై 16న అట్లా యూరోప్ దగ్గరికి వచ్చేసిన తర్వాత యూరోప్లో బవేరియాలోకి వెళ్ళారు. అలాగే కానర్స్రాత్ దగ్గరికి కూడా వెళ్ళిపోతుందన్నమాట. వాళ్ళు సో అమెరికాలో నుంచి అక్కడి నుంచే వాళ్ళు ఒక ఫోర్డ్ కారు ఒకటి తీసుకొచ్చారు. సో ఆ కారులోనే అండ్ అంతేకాదు మన యోగానందుడితో పాటు ఇద్దరు అమెరికా నుండి యోగానందుడి గారి యొక్క శిష్యులు ఇద్దరు ఆయనతో పాటే వచ్చేస్తారనమాట. సో ఇండియా ఆయనతో పాటు రావడానికి సిద్ధమవుతారు. వాళ్ళలో ఒకళ్ళు ఏంటంటే అమెరికన్ యువకుడు అండ్ ఇంకొకళ్ళేమో ఒక వయసు అయిపోయినటువంటి వృద్ధురాలు అనమాట. సో వాళ్ళిద్దరూ కూడా ఈయనతో పాటే ఆ ఫోర్డ్ కారులో ఉన్నారు. వాళ్ళు కూడా బవేరియాలో తెరిసా దగ్గరికి వెళ్తున్నారనమాట. అలా వెళ్ళంగానే అక్కడేమో బాగా వర్షం పడుతుందన్నమాట. వర్షం పడి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళంగానే అక్కడేమో ఇల్లు తలుపేసేసి ఉంటుంది. ఎవరిని అడిగినా ఎవరు మాకు తెలీదు అని చెప్పి సమాధానం చెప్తారనమాట. వెంటనే మన యోగానందుడికి చాలా బాధేస్తుంది. భగవంతుడినే నిలదీస్తాడు అనమాట. ఏంటి నువ్వు ఒకవేళ ఆవిడ ఇక్కడ లేదు అని అనుకున్నప్పుడు నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అని చెప్పేసి గట్టిగా అడుగుతారనమాట. గట్టిగా అడిగినప్పుడు కాసేపటికి ఒక వ్యక్తి వచ్చేసి కారు పక్కన నుంచుని వాళ్ళు అడగకపోయినా ఈయనే వచ్చి ఏంటి మీకు ఏమైనా హెల్ప్ చేయగలనా నేను మీకు తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను ఏంటి అని చెప్పేసి అడిగితే అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట. తెరిసా నాయమన్ గారి గురించి మేము వెయిట్ చేస్తున్నాము, ఎట్లాగూ ఆవిడ ఇక్కడ లేరు ఇప్పుడు అని అంటే అప్పుడు ఆయన వెంటనే అంటారు ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ ఎక్కువగా మాత్రం ఐక్స్టార్ట్ యూనివర్సిటీలో విదేశ భాషలు నేర్పే ప్రొఫెసర్ ఫ్రాన్స్ వుడ్జ్ గారింటికి వెళ్తూ ఉంటుందన్న అని చెప్పేసి చెప్తారనమాట. సో ఐక్స్టార్ట్ యూనివర్సిటీకి వెళ్ళడానికి ఇక రెడీ అయిపోతారు వాళ్ళు. నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్, ఆ రోజు నైట్ అయిపోతుంది కదా. సో ఎర్లీ మార్నింగ్ ఆ ప్రశాంతమైనటువంటి ఐక్స్టార్ట్ పట్టణానికి వెళ్తారనమాట. అక్కడ వెళ్ళంగానే వుడ్జ్ వీళ్ళని కలుస్తారు, చక్కగా ఇన్వైట్ చేస్తారు, ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఇలా మేము నాయమన్ గారు కలుసుకోవడానికి వచ్చామంటే అవును ఆవిడ ఇక్కడే ఉన్నారు, తెరిసా గారు ఇక్కడే ఉన్నారు మీరు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పి ఒక అతన్ని పంపించి తెరిసా దగ్గరికి పంపిస్తారు ఆ వ్యక్తి. అయితే వెంటనే తెరిసా గారు ఏమంటారు, భారతదేశం నుంచి నన్ను చూడడానికి వచ్చినటువంటి భగవంతుడి యొక్క భక్తుడిని నేను తప్పకుండా కలుస్తాను అని ఆవిడ చెప్తారనమాట. అదే విషయం ఇక్కడికి వచ్చి చెప్పంగానే మన యోగానందుడికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. హ్యాపీగా అనిపించి ఇంకా తెరిసా నాయమన్ గారి దగ్గరికి ఆవిడున్న రూమ్లోకి వీళ్ళందరూ కలిసి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అండ్ ఇద్దరు ఒకరినొకరు వాళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క ప్రేమికులు. సో అనే విషయం వాళ్ళకి మౌనంగానే వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఇక వెంటనే మన యోగానందుడు కాసేపు ఆవిడని మామూలు పరిశీలిస్తారు. ఆవిడ యోగానందుడిని పరిశీలించిన తర్వాత మన యోగానందుడు గారు ఆవిడని అడుగుతారనమాట, మీరేమీ తినరా అని. అంటే యాక్చువల్గా ఆయనకు తెలుసు, బట్ ఆవిడ నోటమిట వినాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం. రోజు పొద్దున 6ంటికి ఒక హోస్ట్ తప్ప ఇంకేమీ తినను అంటారు. హోస్ట్ ఎంత ఉంటుంది అంటే కాగితం అంత పలచగా చిన్న నాణం ఎంత ఉంటుంది అంతే అని చెప్పేసి అంటారు. ఆ ఒక్కదాని మీద మీరు నిండు 12 ఏళ్ల పాటు జీవించి ఉండలేరన్నది నిశ్చయమే కదూ. అంటే కేవలం ఆ చిన్న పలచని రూపాయంత నాణ్యమంత పలచని రొట్టె తిని మాత్రమే మీరు బ్రతుకుతున్నారు అనేదానికి అనేది నేను నమ్మను అని చెప్పేసి అంటారు. అప్పుడు వెంటనే ఆవిడ అంటారన్నమాట, నేను దేవుడి వెలుగు వల్ల జీవిస్తున్నాను, సో అది తినడం వల్ల కాదు, నేను భగవంతుడి యొక్క వెలుగు వల్ల జీవిస్తున్నాను అని చెప్పేసి చెప్పంగానే క్లియర్గా అర్థమైపోతుంది. ఆమె జవాబు చాలా స్పష్టంగా ఉంది. సో ఐన్స్టీన్ పద్ధతి ఒక సైంటిస్ట్ లాగా ఆవిడ మాట్లాడారు అని. శక్తి ఆకాశం నుంచి, సూర్యుడి నుంచి, గాలి నుంచి మీ ఒంట్లోకి ప్రసరిస్తున్నట్లు మీరు అనుభూతి పొందుతారని నాకు స్పష్టమవుతుంది. చటుక్కున ఆమె ముఖంలో ఒక చిరునవ్వు విసిరింది. సో వెంటనే మన యోగానందుడు చెప్తారనమాట, మనకి పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాల్లో భూమి అంటే ఆహారము, అలాగే నీరు, ఆ రెండింటి వల్ల కాకుండా మనకి శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఆకాశం నుండి వస్తుంది, సూర్యుడి వెలుతురు నుంచి వస్తుంది, అలాగే గాలి నుండి వస్తుంది. సో అట్లా ఈ మూడింటి నుండి కూడా మనకి ఆ శక్తి అనేది వస్తుంది. మీరు ఈ ఆహారం నీరు వల్ల కాకుండా ఆ మిగతా
మూడింటి నుండి మీరు ఎనర్జీని తీసుకుంటున్నారు అనేది నాకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి చెప్తారనమాట. వెంటనే ఆవిడకి హ్యాపీ అనిపిస్తుంది. అంటే చాలామంది ఎవరో కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఆల్రెడీ అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది తప్ప మామూలు మనుషులకి ఆ విషయం తెలీదు. యోగానందుడు కూడా అలా ఉన్నారు కాబట్టే ఆవిడ ఎలా బ్రతకగలుగుతున్నారు ఆ చిన్న రొట్టె ముక్క తిని అనేది ఆయనకి అర్థమైందనమాట. ఇక అప్పుడు మన తెరిసా గారికి కూడా ఆయన మీద మంచి అభిప్రాయం అనేది ఇంకా పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది అనమాట. మీరు అలా ఉన్నారు కదా, అదే ఎలా ఉండాలో వేరే వాళ్ళకు కూడా మీరు నేర్పిస్తారా అని చెప్పేసి వాడంటారు. అది నేను చేయలేను, దేవుడు దాన్ని ఆశించడు, సో అది నేను చేయలేను అని చెప్పేసి ఆవిడ చేతులు వంక చూస్తారనమాట. యోగానందుడు చూడంగానే చాలా హోల్స్ కనిపిస్తాయి, అక్కడ పాదాల మీద కూడా హోల్స్ కనిపిస్తాయి. అయితే అది చూసి వెంటనే ఆవిడ అంటారనమాట, వారం వారం తనకు అనుభవంలోకి వచ్చే సమాధి స్థితుల గురించి కొంత చెప్తుందనమాట. ఏమైనా నిస్సహాయురాలైన ప్రేక్షకురాలిగా క్రీస్తు వేదనంతా గమనిస్తూ ఉంటాను. ప్రతి వారం గురువారం నడి రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు ఆమె గాయాలు విచ్చుకుని నెత్తురు ఓడుతుంది. మామూలుగా ఆమెకుండే 121 పౌండ్ల బరువుతో 10 పౌండ్లు తగ్గిపోతుంది. తెరిసా సానుభూతిపూర్వకమైన ప్రేమతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా వారం వారం కలిగే ప్రభువు అంతర్దర్శనాల కోసం ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటుంది. సో ఆవిడ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆవిడ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ టైంలో క్రీస్తు అనుభవించినటువంటి బాధనంతా కూడా ఆవిడ ఫీల్ అవుతుందన్నమాట. ఫీల్ అయ్యి ఆవిడ మొత్తం శరీరం నుంచి నెత్తురు కారుతూ ఉంటుంది. ఆ గాయాల నుంచి ఎక్కడైతే మన జీసస్కి గాయాలు వచ్చినాయో ఆ ప్లేసెస్ నుంచే ఈవిడికి నెత్తురు కారుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆవిడ 121 పౌండ్లు ఉన్న బరువు 10 పౌండ్లకి తగ్గిపోతుంది అన్నమాట. బైబిల్ కొత్త నిబంధనలో గ్రంథస్థమైన ప్రకారం యేసు జీవితము, ఆయన్ని సిలువ వేయడము అన్న వాటి చారిత్రక యథార్థతను క్రైస్తవులందరికీ తిరిగి ధృవపరచడానికి ఆ గలీలియా గురువుకు ఆయన భక్తులకు ఉండే శాశ్వతానుబంధాన్ని నాటకీయంగా ప్రదర్శించడానికి దేవుడు ఆమె విచిత్ర జీవితాన్ని ఉద్దేశించాడని నేను వెంటనే గ్రహించాను. ప్రొఫెసర్ వుడ్జ్ గారు ఆవిడ గురించి చెప్తూ ఉంటారనమాట. మేము ఆవిడ కలిసి బయటికి వెళ్తాము, మేమేమో ఎక్కడ ఏమున్నాయో తింటాకని చేసి మేము చూస్తాము, ఆవిడ మాత్రం ఏమీ తినరు, పక్కనే నవ్వుతూ కూర్చుంటుంది. అయినప్పుడు ఏమి తినకపోయినా రోజంతా ఉల్లాసంగానే ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ ఆమెకు మలమూత్ర విసర్జనలు కూడా ఏమీ ఉండవు. ఇంకా ఆవిడ జస్ట్ చెమట గ్రంథులు మాత్రం ఓపెన్ అయ్యి ఉంటాయి. అండ్ ఆవిడ శరీరం ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. ఆవిడ 37 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా తక్కువ వయసు ఆవిడలాగానే కనిపిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తారనమాట. సరే నేను తెరిసా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపు తెరిసా సమాధి స్థితిలో ఉన్నప్పుడు చూడాలని ఆయనకి కోరిక వ్యక్తం చేస్తారనమాట. సో అప్పుడు సరే వచ్చే శుక్రవారం కానర్స్ రౌత్కి రండి అని చెప్పేసి అక్కడ బిషప్ యొక్క అనుమతి కూడా తీసుకోండి అని చెప్పేసి ఆయనే వుడ్జ్ గారే బిషప్ యొక్క అనుమతిని కూడా ఇప్పించి యోగానందుడిని కానర్స్ రౌత్కి పంపిస్తారనమాట. సో యోగ సమాధిలోకి ముకుందుని తనని తాను తెచ్చుకొని గదిలోకి అడుగు పెడతారు. అడిగి పెట్టంగానే అక్కడ చూసి ఆయన షాక్ అయిపోతారనమాట. సో ఆవిడ తెల్లటి దుస్తులతో పక్క మీద పడుకుని ఉంటుంది. ఎవరు? మన తెరిసా గారు. వెనకాలేమో శ్రీ రైట్ ఉన్నాడు అనమాట. సో అడుగు పెట్టంగానే అత్యంత భయంకరంగా ఉన్న దృశ్యాన్ని చూసి విస్మయం చెంది అక్కడే ఆగిపోతాడు. ఎవరు? మన వెనకాల ఉన్నటువంటి రైట్. ఈయన తెరిసా కింద కనురెప్పల నుంచి నెత్తురు అంగుళం వెడల్పు ధారగా పలచగా ఎడతెరిపి లేకుండా ప్రసరిస్తుందంట, స్రవించేస్తుందన్నమాట. ఆమె చూపు నుదుటి మధ్యనున్న జ్ఞాననేత్రం వైపు కేంద్రీకరించి ఉంది. ఆమె తలకు చుట్టి ఉన్న గుడ్డ క్రీస్తు ముళ్ళ కిరీటం తాలూకు గాయాల నుంచి వచ్చిన నెత్తుడితో తడిసి ముద్దైపోయింది. ఆమె గుండె మీదున్న తెల్లటి వస్త్రం మీద ఎర్రటి మరక అయింది. అనేక యుగాల కిందట సైనికుడి బల్లెంపోటుతో చివరి అవమానాన్ని భరించిన క్రీస్తు శరీరం మీద గాయమైన చోటనే ఆమెకైన గాయం నుంచి వచ్చింది ఆ నెత్తురు. సో ఆ బ్లడ్ అంతా అలా అక్కడి నుంచి వస్తుందన్నమాట. ఈ వెనకాల ఒక సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చి వెనక్కి తిరిగి ఆయనేమో యోగ సమాధిలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. ఎవరో పడిపోతారనమాట వెనకాల. తర్వాత తెలుస్తుంది ఎవరు ఏంటి అంటే ఆయన శిష్యుడే శ్రీ రైట్. చూసి మోచిపోతారనమాట. అక్కడ ఆవిడ ఏం చూస్తుంది అంటే చాలామంది జనాలేమో నవ్వుతూ ఉంటున్నారు. మన యేసుక్రీస్తు గారేమో ఆ జనాల మధ్య మోస్తూ, ఆ సిలువను మోస్తూ జనసమూహం మధ్య
మధ్యలో సిలువ కొయ్యలు మోసుకు వెళ్తున్న యేసుకు గమనిస్తుంది ఆమె గమనిస్తూ ఉందన్నమాట. సో గబుక్కున తల ఎత్తి ఇంకా ఆ క్రూర భారం కింద ప్రభు పడిపోయాడు. వెంటనే తల ఇలా పైకెత్తి తల కింద పడిపోతారనమాట. ఆయన పడిపోగానే ఇక ఆవిడకు కూడా అంతర్దృశ్యం ఏం ఇక ఆ దృశ్యం అంతా ఆవిడకు కూడా క్లోజ్ అయిపోతుందన్నమాట. ఇక ఆవిడ తల బరువుగా ఇంకా పక్క మీద వాలిపోయి పడిపోతారు తెరిసా గారు కూడా. మన యోగానందుడు కూడా నార్మల్గా వచ్చేస్తారనమాట. ఇక చూసి తిరిగి వచ్చి ఆ దృశ్యాన్ని మళ్ళీ చూసే ధైర్యం అనేది ఇంకా లేదనమాట. అంత భయంకరంగా ఉందన్నమాట అక్కడ. ఓర్పుగా కాసుకొని ఉన్న యాత్రికుల బారిని చూసుకుని శ్రీ రైట్ మౌనంగా తెరిసాకు వీడ్కోలు చెప్పి ఆమె పవిత్ర సన్నిధి నుంచి బయటికి వచ్చేసాం. సో ఇక మొత్తం ఇంకా చాలామంది ఉన్నారు, మనమే కాదు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు బయటకు వచ్చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళు జర్మనీ వెళ్తారు. జర్మనీకి వచ్చారు. జర్మనీ నుంచి హాలాండ్లో ఫ్రాన్స్, స్విస్, ఆల్ప్స్ ఇట్లా ఇవన్నీ కూడా జస్ట్ అలా చూసుకుంటూ యూరోప్ ఖండం దగ్గరికి అంటే ఇటలీకి వస్తారు. ఇటలీలో గ్రీస్లోకి మళ్ళీ గ్రీస్లో ఏం చేస్తారు వీళ్ళు, సాక్రటిస్ గారు ఉన్నారు కదా, ఆయన విషం తాగిన ఖైదు కొట్టు ఉంటుంది కదా, అక్కడ కూడా వెళ్ళి చూసి వస్తారనమాట. చూసి ఇక దీంతో గ్రీస్తో ఇక యూరోప్ పర్యటన అనేది ముగిసిపోతుంది అనమాట. ఇక యూరోప్ పర్యటన అయిపోయిన తర్వాత పాలస్తీనా వెళ్తారు. పాలస్తీనాలో జీసస్ నివసించిన ప్రదేశం, ఆయన ఏదైతే అవమానాలు భరించారో అవన్నిటిని కూడా దర్శిస్తారు. ఇక చూసిన తర్వాత ఈజిప్ట్ వెళ్తారు. ఈజిప్ట్లో పిరమిడ్స్ చూస్తారు. ఇక ఈజిప్ట్ పిరమిడ్ చూసిన తర్వాత అరేబియా సముద్రం కూడా మొత్తం ప్రయాణం చేసి వస్తారు. ఇక చివరికి భారతదేశం కనిపిస్తుంది అనమాట. ఇక అదిగో భారతదేశం. సో ఇది ఈ చాప్టరు. మనం 39 చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. 40 చాప్టర్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.